హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము డిపిఎస్పి గురించి కొన్ని కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అందులో డిపిఎస్పి గురించి మనం ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. డిపిఎస్పి అనేది డిపిఎస్పి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అనేవి మన కాన్స్టిట్యూషన్‌లో ఫోర్త్ పార్ట్‌లో ఉండడం జరుగుతుంది. ఫోర్త్ పార్ట్ ఫోర్త్ పార్ట్‌లో ఉండడం జరుగుతుంది. ఫోర్త్ పార్ట్‌లో ఉండడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క డిపిఎస్పిని మనం ఏ దేశం నుంచి బారోయింగ్ చేసుకున్నామంటే ఐర్లాండ్ నుండి బారోయింగ్ చేసుకున్నామని మనకు ఇంతకుముందు క్లాస్‌లో కూడా తెలుసుకోవడం జరిగింది. ఐర్లాండ్ నుండి బారోయింగ్ చేసుకున్నామని మనకు ఇంతకుముందు క్లాస్‌లో కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క డిపిఎస్పి అనేటివి ఆల్రెడీ మనకు తెలుసు. నాన్ జస్టిసబుల్ నేచర్. ఈ యొక్క డిపిఎస్పి అనేది నాన్ జస్టిసబుల్ నేచర్. అంటే ఈ యొక్క ఆదేశిక సూత్రాలన్నీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయకపోయినా కూడా మనకి ఎలాంటి ఫోర్స్ ఉండదు. అంటే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయని ఎలాంటి ఫోర్స్ అనేది లేకోకుండా ఉండడానికి నాట్ జస్టిసబుల్ నేచర్ లోకి ఉండడం జరిగింది. అలాగైతే కొన్ని రకాలైనటువంటి డిపిఎస్పిని ఫండమెంటల్ రైట్స్ లోకి చేంజ్ చేయడం జరిగింది. అలా విధంగా పార్లమెంట్ కొన్ని అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేంజ్ చేయడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు కూడా కొన్ని రకాలైనటువంటి డిపిఎస్పిని ప్రాథమిక హక్కుల్లో ఇన్వాల్వ్మెంట్ గా జరపడం జరిగింది. డిపిఎస్పి దట్ బికమ్ ఏ ఫండమెంటల్ రైట్స్. చూడండి ఒకసారి, డిపిఎస్పి బికమ్ ఏ ఫండమెంటల్ రైట్స్. డిపిఎస్పి బికమ్ ఏ ఫండమెంటల్ రైట్స్ మనం ముందే గమనించినాం. పార్ట్ 4 లో ఉండడం జరుగుతుంది. ఏ ఆర్టికల్స్ మధ్య ఉంటుందంటే 36 నుంచి 51 ఆర్టికల్ మధ్య ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి చెప్పుకోవడం జరిగింది. అలాగే ఇవన్నిటివి నాన్ జస్టిసబుల్ నేచర్ అని మనము ముందుగానే గమనించుకోవడం జరిగింది. నాన్ జస్టిసబుల్ నేచర్ అని మనం ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది. అలాగే డిపిఎస్పి కొన్నిటిని ఫండమెంటల్ రైట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అవి ఏంటో ఒకసారి మనము గమనించుకోవాల్సి ఉంటుంది. ఒకసారి గమనించుకోవాల్సి ఉంటుంది.